హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బోయిన విఠల్, రీటైల్ బిజినెస్ కోచ్. సో మనతో ఉన్నారు ఎంబిఎన్ కశ్యప్ గారు, లైఫ్ కోచ్. హాయ్ సార్, నమస్తే. సో ఈరోజు ఏంటంటే సార్, మెయిన్గా చాలామంది కూడా బిజినెస్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, చాలా రకాలైనటువంటి గోల్స్ పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటారనమాట. బట్ వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అది అవ్వకపోయినప్పుడు వదిలేస్తూ ఉంటారనమాట. ఎందుకు అలా వాళ్ళు వదిలేస్తున్నారు? ఎందుకు వాళ్ళ నమ్మకం అనేది సడలిపోతుంది? ఎందుకు గివప్ చేసేస్తున్నారు? ఎందుకు వాళ్ళ దగ్గర ఒక నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది ఉండట్లేదు? దాని గురించి మీ మాటల్లో. వెరీ పవర్ఫుల్ మైండ్ సెట్ రిలేటెడ్ క్వశ్చన్ అండి ఇది. ఎస్, రైట్. ఎస్, మీరన్నట్టు లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే స్టార్టింగ్ చాలా బాగుంటుంది. ఎస్, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడైనా సరే, ఏ పనైనా సరే అండి, స్టార్టింగ్ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఏదో నా స్లోగా ఏమవుతుందంటే, ఎక్స్పెషల్లీ రిజల్ట్స్ కనపడనప్పుడు మనం చాలా మంది వదిలేస్తారు. ఇది హ్యూమన్ నేచర్ కాదు, హ్యూమన్ నేచర్ కాదు, హ్యూమన్స్లో కొందరి నేచరే. వావ్. ఎందుకంటే అలా వదలకుండా పట్టుకొని సాధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రతి హ్యూమన్ నేచరు డీమోటివేట్ అవ్వటం ప్రతి హ్యూమన్ నేచర్ కాదు. డీమోటివేట్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మోటివేట్ అయ్యి ముందుకెళ్ళే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వీళ్ళు ఇంతే ఉన్నారు. పడిపోయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు, లేచిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. యూఆర్ గెటింగ్ ఇట్. అయితే ఎందుకు ఇలా అవుతుంది? ఆ నమ్మకం ఎందుకు సడలిపోతుంది? నమ్మకం ఎందుకు సడలిపోతుంది అంటే రెండు కారణాల వల్ల అవుతుందండి. ఒకటి కారణం ఏంటంటే, ఇంకా గోల్ ఎప్పటికీ మనం రీచ్ అవ్వలేం. నంబర్ 1. నంబర్ 2, అంత దూరం ప్రయాణించే శక్తి నాలో లేదు, అంత సత్తా నాలో లేదు. ఒకటి, ఆ గోల్ కరెక్ట్ కాదు, ఇది వర్కౌట్ అవ్వదు. లేకపోతే అది వర్కౌట్ అవుతుంది, కానీ నాలో అంత స్టామినా లేదు, అంత సత్తా లేదు. ఎందుకులే. మరి రెండు పోవాలంటే ఎలా? నా వల్ల అవుతుంది, నేను రీచ్ అవ్వగలను, నా గోల్ నేను రీచ్ అవ్వగలను, నా బిజినెస్ గోల్ నేను రీచ్ అవ్వగలను అనే ఒక అన్షేకబుల్ బిలీఫ్ అండి. ఇది చాలా చిన్న పదం బిలీఫ్ అనేది, కానీ దాంట్లో చాలా శక్తి ఉంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కాళ్ళు లేకుండా ఒక 10 మెట్లు ఎక్కటం కష్టమా, లేకపోతే ఓకే ఎక్కచ్చా? కాళ్ళు లేవు అంటే పోనీ క్రచెస్ పెట్టుకొని ఒక 10 మెట్లు ఎక్కచ్చుగా. మరీ అంత కష్టమేం కాదుగా. కొంచెం కష్టము. ఆఫ్ కోర్స్ నార్మల్ హెల్దీ లెగ్స్ ఉన్న వాళ్ళ పర్సన్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ 10 మెట్లు ఇబ్బంది ఏం లేదు. 10 ఫ్లోర్లు ఎక్కాలంటే చాలా కష్టం కదా సార్. చాలా కష్టం. ఓ 30 ఫ్లోర్లు ఎక్కాలంటే అమ్మో, ఇంకా చాలా కష్టం కాదనుకోండి. ఆల్మోస్ట్ ఓ చిన్న కొండ ఎక్కాలంటే నాట్ పాసిబుల్. ఎవరెస్ట్ ఎక్కాలంటే ఇంపాసిబుల్. కానీ ఒక అమ్మాయి కాళ్ళు లేకుండా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కింది. మిరాకిల్ సార్. కాళ్ళు లేకుండా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కింది. ఎవరి పిల్ల? ఆర్టిఫిషియల్ లెగ్స్తో ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించిన ఏకైక పర్సన్ అండి తను. అసలు లెగ్స్ ఉండి అన్నీ మంచిగా ఉంటేనే ఎవరెస్ట్ ఎక్కడం అంటే కష్టం. ఎవరెస్ట్ అంటే మన డాబా పైన లిఫ్ట్లో పోయినంత ఈజీ కాదండి. చాలా కఠినం. ఎందుకంటే ఒకటి, ఆ కొండ చాలా ఎత్తు, ఎవరెస్ట్ పర్వతం, కొండ కూడా కాదు అది పర్వతం. దెన్ ఆ కండిషన్స్ చాలా క్లిష్టమైన కండిషన్స్, మంచు అదంతా. నేను ఇప్పుడు చెప్పే అమ్మాయి కాళ్ళు లేకుండా ఆర్టిఫిషియల్ లెగ్స్తో ఏకంగా ఏదో చిన్న కొండలు గుట్టలెక్కి ట్రెక్కింగ్ చేయటం కాదండి, ఎవరెస్ట్ ఎక్కింది. ఎవరి అమ్మాయి అసలు? ఎవరెస్ట్ కాళ్ళు లేకుండా ఎవరెస్ట్ ఎక్కటం ఏంటి? కాళ్ళు ఎందుకు లేవు? ఈ అమ్మాయి ఒక ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్, ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఒక ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్. ఈ అమ్మాయి ట్రైన్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంటే ఆ కంపార్ట్మెంట్లో కొంతమంది దొంగలు తన మెళ్ళలో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో జ్యువెలరీని లాగేయాలని ట్రై చేశారు. ట్రై చేస్తే ఈ అమ్మాయి వాళ్ళతో ఫైట్ చేసింది. తను ఒక్కటి, వాళ్ళు 3-4 ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు అంత పట్టించుకో. ఇప్పుడు అంతా వీడియోలు తీయటమేగా, హెల్ప్ చేయడం చాలా పెద్ద ప్రాబ్లం కదా. సో
అక్కడేమి సపోర్ట్ రాలా, కానీ ఈ అమ్మాయి చాలా ఫైట్ చేసింది. వాళ్ళ గోల్డ్ లాగేసుకొని రన్నింగ్ ట్రైన్లో నుంచి ఈ అమ్మాయిని తోసేయలేదండి, ఇసిరేశారు. వెరీ హాట్. నా ఇసిరేసినప్పుడు జరిగిన నష్టం ఏంటంటే, ఇప్పుడు ఇలా ట్రైన్ పోతుంది, ఈ ట్రైన్లో నుంచి అమ్మాయిని ఇసిరేశారు. నా అదే టైంకి పక్కన ప్యారలల్ ట్రాక్ మీద ఇంకో ట్రైన్ వచ్చి ఈ అమ్మాయి ట్రైన్ కింద పడలేదండి, ఫాస్ట్గా పోతున్న ట్రైన్కి ఇలా గుద్దుకొని ఈ 2 ట్రైన్ ట్రాక్స్ మధ్యలో పడిపోయింది. మళ్ళీ చెప్తున్నా, ట్రైన్ కింద పల్లా, ట్రైన్కి తగిలి 2 ట్రైన్ ట్రాక్స్ మధ్యలో పడిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తన కాళ్ళు విరిగిపోయినాయి. ఈ గొడవలో ఆ ట్రైన్ గుద్దుకోవటం అంటే సరదా కాదు కదండి, అందులో అంత ఫాస్ట్ మూవింగ్. ఎస్, రైట్. తల పగిలింది, ఒళ్ళంతా రక్తం, చాలా ఇంజురీస్ జరిగినాయి. నా ఇక్కడొక ట్రైన్ ట్రాక్, ఇక్కడొక ట్రైన్ ట్రాక్, మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా 2 ట్రైన్ ట్రాక్లకి, మధ్యలో పడిపోయింది. ఇది రాత్రిపూట జరిగింది, ఎవరు చూడలా. రాత్రంతా అమ్మాయి అంతే పడుంది, ఒంటి నుంచి రక్తం పోతోంది. అరిచేది ఎవరన్నా ఉంటే నాకు హెల్ప్ చేయండి, ఎంత అరిచినా ఎవరు రావటానికి లేరు చుట్టుపక్కల. అది ఎక్కడో స్టేషన్ దగ్గర జరిగితే అది వేరే విషయం, రైట్. సో అరిచి 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 ఒక పక్క బ్లడ్ పోతోంది, పొంగ నీరసం వచ్చింది, అరిచి అరిచి ఉన్న ఎనర్జీ కూడా పోయింది. కాలు ఇరిగిపోయి నొప్పి, తల పగిలిపోయింది నొప్పి. ఇదంతా జరుగుతుంటే ఆ రైల్వే ట్రాక్లో మీద ఉండే ఎలకలు వచ్చి తనకి ఎక్కడెక్కడైతే దెబ్బలు తగిలినాయో అక్కడ కొరికి ఆ మాంసాన్ని తిన్నాయి. అది ఇంకా పెయిన్ఫుల్ అండి, ఎలకలు వచ్చి కొరుకుతున్నాయి. ఇంకొక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా, ఆ రోజు రాత్రంతా అమ్మాయి అక్కడుంటే 2 ట్రాకుల మధ్యలో ఉంటే ఈ ట్రాక్ మీద ఈ ట్రాక్ మీద కలిపి దగ్గర 60 ట్రైన్లు పోయినాయి. అంటే కశ్యప్ అమ్మాయి మీద ట్రైన్లు పోలే కదా, పక్క నుంచే పోయినాయి కదా. ఒకసారి ట్రైన్ ట్రాక్ పక్కన నించొని చూడండి, ట్రైన్ పోతే ఎంత అదురుతుందో తెలుసా బాడీ. ఆ అమ్మాయికి దెబ్బలు తగిలినాయండి, ఇరిగిపోయినాయి. ఆ ట్రైన్ పోతున్నప్పుడల్లా బాడీ అదురుతుంటే పెయిన్ ఇంకా ఎక్కువైంది. బ్లీడింగ్ అయ్యి 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 తెల్లవారే టైంకి తను అన్కాన్షియస్ అయి పడిపోయింది. ఆల్రెడీ పడిపోయిందంటే ఇక స్పృహలో లేదు. పొద్దున్నే ఎవరో అటుపక్కగా పోయిన వాళ్ళు చూసి దగ్గరున్న స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే రైల్వే పోలీస్ ఫోర్స్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని దగ్గరున్న రైల్వే హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టారు. డాక్టర్లు ఏమన్నారంటే 2 కాళ్ళు బాగా ఇంజ్యూర్ అయినాయి, దాన్ని మనం ఏం చేయలేం, తీసేయటమే. కాళ్ళు తీసేశారు. ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూస్తే కాళ్ళు లేవు. అమ్మాయి వాలీబాల్ ప్లేయర్ అండి, వాలీబాల్ ఎట్లా ఆడాలి ఇప్పుడు? ఆ అమ్మాయి ఆ హాస్పిటల్ బెడ్ మీద తను కాళ్ళు లేవు చూసుకుంది. ఫ్యామిలీ అంతా బాధపడుతున్నారు. తనందే, నేను ఇలా మంచం మీద పడుకొని జీవితాన్ని గడపను, నేను కాళ్ళు లేకుండా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుతా. జనాలు నవ్వారు. జనాలు నవ్వారండి. జనాలు నవ్వితే, ఎందుకంటే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, ఓకే తను ఎవరెస్ట్ ఎక్కుతా అంది, తనంతట తను పోయి ఎక్కింది అనుకుంటే వేరే విషయం. ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం అంటే అది చాలా డబ్బుతో కూడుకున్న జర్నీ అండి. ఎందుకంటే దానికి చాలా థర్మల్స్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, అప్రూవల్స్ కావాలి, చాలా ఖర్చు అవుతుంది, చాలా అప్రూవల్స్ కావాలి. అందుకే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి పోయే వాళ్ళకి స్పాన్సర్స్ ఉంటారు. అవును, వాళ్ళు ఎన్నో మెడికల్ టెస్టులు చేస్తారు. వాళ్ళు మీరు ఫిట్గా ఉన్నారనుకుంటే వాళ్ళు మీకు అయ్యే ఖర్చు అంతా పెట్టుకొని పంపిస్తారు, రైట్. నార్మల్గా హెల్దీగా ఉన్న వాళ్ళకే వాళ్ళు స్పాన్సర్షిప్ ఇయ్యరు. అటువంటిది ఈ అమ్మాయికి కాళ్ళు లేవు. ఈ అమ్మాయి పోయి నేను ఎవరెస్ట్ ఎక్కుతా అంటే స్పాన్సర్షిప్ వస్తుందండి? నో ఛాన్స్. ఎంత కన్విన్సింగ్ కెపాసిటీ ఉంటే ఆ అమ్మాయి స్పాన్సర్స్ని కన్విన్స్ చేసి ఉండాలి. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఈ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిందండి. ఏకైక పర్సన్ అండి, ఆర్టిఫిషియల్ లెగ్స్ తో ఎక్కిన మొట్టమొదటి మహిళ కాదు, మొట్టమొదటి హ్యూమన్ బీయింగ్ ఈ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఫోటో కనిపిస్తుంది, అరుణిమా సిన్హా.
నాకు తెలిసి నేను ఎన్నో స్టోరీస్ చదివా, ఎంతోమందిని కలిసా, కానీ కొన్ని చాలా పవర్ఫుల్ అండి. అటువంటి వ్యక్తుల్లో అరుణిమా సిన్హా ఒకరు. నేను ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఏంటంటే, అన్ని దెబ్బలు తగిలినా, అంత ఇబ్బందులున్నా, అసలు అన్నీ మంచిగుండి చెయ్యలేని వాళ్ళు చేసే పని తాను చేస్తా అని చెప్పి చేయగలిగిందంటే ఎలా చేయగలిగింది? నమ్మకంతో చెయ్యగలిగింది. నెవర్ గివ్ అప్ అంటారే, మై డియర్ ఫ్రెండ్స్, అది ఎప్పుడు వస్తుంది? నేను ఎదుర్కోగలను. లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన పారిపోకర్లా. ఆ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొని, తట్టుకొని సాల్వ్ చేసే శక్తి నాకుంది అని ఎప్పుడైతే ఆ నమ్మకం మనకుంటుందో, మై డియర్ ఫ్రెండ్స్, బిలీఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అది మీ రిటైల్ బ్రహ్మాస్త్ర ఎలానో, ఈ బిలీఫ్ మానసిక బ్రహ్మాస్త్రం. ఆ ఎందుకంటే బ్రహ్మాస్త్రం చాలా పవర్ఫుల్ అండి. దాన్ని కొట్టే అస్త్రం లేదుగా. అంత పవర్ఫుల్ వెపన్ అండి అది. బిలీఫ్ అంత పవర్ఫుల్. మన మీద మనకు నమ్మకం ఉండటం అంటే అర్థం ఏంటంటే, మన కెపాసిటీ మీద మనకు నమ్మకం ఉండటం. ఎస్, నేను చెయ్యగలను, ఈ బిజినెస్ చెయ్యగలను, నేను నించోగలను. మా ఇంట్లో ఎవరు బిజినెస్ చేయలా, ఓకే నేను ఇప్పుడు మొదలు పెడతా. ఎస్, బిజినెస్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పడిపోతాం, నించోవాల్సిందే. బిజినెస్ లో కస్టమర్స్ తరపు నుంచి ఇష్యూస్ వస్తాయి, నించోవాల్సిందే. కాంపిటీటర్స్ దగ్గర నుంచి ఛాలెంజెస్ వస్తాయి, నించోవాల్సిందే. ఓన్ టీమ్ లో ఛాలెంజెస్ వస్తాయి, సాల్వ్ చేసి నించోవాల్సిందే తప్ప దుకాణం బంద్ చేయాల్సిన అవసరం లేదు. అలా చెయ్యాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ గివ్ అప్. ఆ నెవర్ గివ్ అప్ కావాలి అంటే బిలీఫ్, నమ్మకం ఉండాలి. క్లోజ్ చేయాల్సింది సాయంత్రం పూట చీకటి పడ్డాక షాప్ షట్టర్ తప్ప బిజినెస్ చేయాలన్న ఆలోచన క్లోజ్ చేయడానికి వీల్లేదు. రాత్రిపూట క్లోజ్ చేస్తే పొద్దునే షాప్ తెరుస్తున్నారా లేదా? డెఫినెట్గా. ఎస్ ఆర్ నో? మనకి డౌట్ వస్తే, మన డ్రీమ్ అనే షట్టర్ క్లోజ్ అవుతుంటే బిలీఫ్ అనే కీ పెట్టి మళ్ళీ దాన్ని ఓపెన్ చేయటమే. నెవర్ ఎవర్ గివ్ అప్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ సార్, సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ అండ్ రియల్ స్టోరీ ఏదైతే ఉంది కదా. ఎంతో మంది బిజినెస్లో చిన్న ప్రాబ్లమ్స్ రాగానే బిజినెస్ని వదిలేస్తూ ఉన్నారు. సో మనం ఇంత మంచిగుండి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ వెతకడం, లేదంటే మన మీద మనకు నమ్మకం పెంచుకోవడం, ఇటువంటి యాటిట్యూడ్తో వెళ్ళగలిగితే ఫైనల్గా చెప్పేది ఒకటే అండి. ఇప్పటిదాకా కశ్యప్ గారు ఏదైతే చెప్పారు కదా, ఏది ఏమైనా బిజినెస్ ఆపద్దు, మీ నెవర్ గివ్ అప్ అనేటువంటి యాటిట్యూడ్ని పెంచాలి. ప్రాబ్లమ్స్ అనేటటువంటి వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేదే ఫైనల్గా మనం సక్సెస్ అవ్వడానికి అని చెప్పినటువంటి